విజయసాయి రెడ్డి నిన్న సిఐడి విచారణకు హాజరైన అనంతరం ప్రెస్ మీట్ పెట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసులతో ఎటువంటి సంబంధం లేదు, మొత్తం చేసింది ఇటు కేవీఆర్ దగ్గర నుంచి పోటు లాక్కున్న కేసులో విక్రాంత్ రెడ్డే సూత్రధారి పాత్రధారి అని చెప్పి, అలాగే మద్యం స్కామ్ విషయంలో కూడా రాజ్ కసిరెడ్డే మెయిన్ అని చెప్పి కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. అసలు విజయసాయి రెడ్డి ఏం చేయదలుచుకున్నారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధం లేకుండా వీళ్ళు అలాంటి పనులు చేసే అవకాశం ఉందా, వీళ్ళు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, అలాగే ఎటువంటి పదవులు కూడా లేనటువంటి వాళ్లకు అలాంటి పనులు చేయగల ధైర్యం ఉంటుందా? అసలు ముఖ్యంగా మరి ఇలాంటి వ్యాఖ్యలు విజయసాయిరెడ్డి చేయడంలో ఆంతర్యం ఏంటి? విజయసాయిరెడ్డి భయపడ్డారా, లేకపోతే ఆయన ప్లాన్ ఇంకా వేరే ఏదైనా ఉందా? ఇలాంటి విషయాలన్నీ ఈరోజు ఇద్దాం. మనతో పాటు పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం అండి మధు గారు. జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడని చెప్తూనే విక్రాంత్ రెడ్డి కసిరెడ్డే మొత్తం చేశారని చెప్పి బహిరంగ ఆరోపణ చేశారు విజయసాయి రెడ్డి గారు. అయితే దానిపై ఇప్పటి వరకు వాళ్ళెవరూ కూడా స్పందించలేదు. అయితే మరి వైసీపీ మీద ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ప్రకటించినటువంటి యుద్ధం ఎంత దూరం వెళ్ళి ఆగే అవకాశం ఉంటుందంటారు? వైసీపీ చర్యలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? వైసీపీ యువజన శ్రామిక రైతు పార్టీ చేపల చెరువు అయిపోయింది. ఆ పార్టీ పరిస్థితి రాజావారి చేపల చెరువు అయిపోయింది. ఎందుకంటే ఈ డెక్కాయిట్లందరూ ఒక ముఠాగా ఏర్పడి ఈ పులివెందల, అంటే కడప కూడా అనకూడదు, పులివెందల గ్యాంగ్, ఈ పులివెందల జే గ్యాంగ్, ఈ దొంగల ముఠ అంతా చేసి మోసగాళ్ళకు మోసగాడు అన్నట్టు చేరి ఒక శాఖ కాదు నిలువెల్ల అవినీతి. ఇప్పుడు గనుల శాఖ తీసుకునేసరికేనేమో వెంకటరెడ్డి, వాడు కడపోడే. తర్వాత నీకు మైనింగ్ శాఖ బేవరేజ్ కార్పొరేషన్ తీసుకునే వాళ్ళకి వాడు కడపోడే, వాడు వాసుదేవరెడ్డి. ఒకడేమో రైల్వే నుంచి, ఒకడేమో ఎయిర్పోర్ట్స్ నుంచి. ఆ తిరుపతి దేవస్థానం మీదకి వచ్చాడికి వాడు అధర్మారెడ్డి, వాడు డిఫెన్స్ నుంచి. వీళ్ళంతా కడపోళ్ళే, వీళ్ళేం బయట వాళ్ళు కాదు. అంతా ఈ కడపోళ్ళు పులివెందుల తాలూకు వాళ్ళు, వీళ్ళందరితో కూడా సింహాద్రిపురం మండలమే. కసిరెడ్డి రాష్ట్ర డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, ఇదంతా కడప. సిఎస్ జవహర్ రెడ్డి, మొత్తం కడప మిడతల దండుబడింది రాష్ట్రం మీద. ఆ కడప మిడతలు దండుబడి సర్వం నాకేశారు రాష్ట్రాన్ని. ఈ మోసగాళ్ళకి మోసగాడు ఎవరంటే ఇప్పుడు విక్రాంత్ రెడ్డి ఏమన్నా నోట్లు వేలు పెడితే కొరకలేనోడే అయిందే. విక్రాంత్ రెడ్డి ఏంటంటే ఒక చిన్న మట్ట గుడిసె లాంటి వాడు, బుడద మట్ట గుడిసె అంటారు, బుడద పట్టుకుంటూ జారిపోతూ ఉంటుంది అనమాట. ఆ విజయసాయి రెడ్డి ఏంటంటే ఒక పెద్ద తిమ్మింగళం కదా ఇది. ఈ తిమ్మింగళానికి అంతా తెలుసు. అందువల్ల ఏంటంటే ఈ కేవీ రావు ఏం పత్తిత్తేం కాదు. ఈ కేవీ రావు అసలు స్టోరీ ఏంటంటే, కేవీ రావు ఇప్పుడు కేవీపీ రామచంద్రరావుని లాక్కు రావాలి ఈ కేసులోకి. కేవీపీ రామచంద్రరావుని పట్టుకుంటే ఈ కేవీ రావు భాగవతం అంతా బయటకు వస్తుంది. ఈ కేవీ రావుని క్రియేట్ చేసిన వ్యక్తి కేవీపీ రామచంద్రరావు. ఆ కేవీపీ రామచంద్రరావు ఎవరు? రాజశేఖర్ రెడ్డికి ఆప్త మిత్రుడు, ఆత్మ. ఆ ఆత్మ బతికుంది. ఆ ఆత్మను లోపలేస్తే మొత్తం బయటకు వస్తుంది. ఈ కేవీ రావు భాగవతం, కేవీపీ భాగవతం, ఆయన మహామేత భాగవతం, ఇదంతా లింక్ అనమాట. మీరు ఊరకనే చిన్న తిమ్మింగ్లాలు ఉన్నాయి అనుకుంటున్నావే ఏంది? ఈ కేవీ రావు ఏవీ రావులాగా నాకేం తెలియదు అన్నట్టు పెద్ద పత్తిత్తులాగా మాట్లాడుతున్న కేవీ రావు ఇవాళొచ్చా. అది మనం ఇప్పుడు ఆయన పట్టుకు రావాలా, ఎవరిని? కేవీపీని పట్టుకు రావాలా ఈ కేసులోకి. కేవీపీని పట్టుకొచ్చి కేవీ రావుకి నీకు మధ్య ఉన్న సంబంధం ఏంది, కాలిఫోర్నియాలో రాజభవన్లో నీ ముద్దు ముచ్చట్లేంటని అడిగితే అప్పుడు వస్తుంది వైవి సుబ్బారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, స్వర్గస్థులైన మహామేత అయినటువంటి రాజశేఖర్ రెడ్డి కాలిఫోర్నియా రాజ్యభవన్లో మీ అక్క దోస్తనం ఇంద్రబాబు అని అక్కడి నుంచి గుంజితే మొత్తం నర్రం లాగితే బయటికి మొత్తం కుంభకోణం అంతా బయటకు వస్తుంది. ఈయన పట్టుకుంటే ఏమొస్తుంది? విజయసాయి రెడ్డిని. వాడికి ఏంటంటే దొంగ పనులు ఎలా చేయాలా, దొంగ ఆడిట్ ఎలా తేయాలా, దొంగ పేపర్లు ఎలా తేయాలి అది మాత్రం తెలుసు. వాడు దోపిడీ తెలీదు. వాడికి ఏంటంటే ఎలా కొట్టేయాలి ప్లాన్ చేస్తాడు అంతే తప్ప వాడు దోచుకున్నది కాదు, దాచుకున్నది కాదు. వాడు ఏంటంటే ప్లాన్ చేస్తాడు. చట్టానికి దొరకకుండా డబ్బులు ఎట్ట కొట్టేయాలా, చట్టానికి దొరకకుండా దొంగ కంపెనీలు ఎట్ట పెట్టాలా, సూట్ కేసు కంపెనీలు ఎట్ట తయారు చేయాలా. వాడికి ఏంటంటే ఈ ఆడిటింగ్ తయారు చేయటంలో దిట్ట. అంతే కదా, ఆడు తెలివిని ఉపయోగించుకొని వీళ్ళు దోచుకున్నారు తప్ప వాడేం దోపిడీదారుడు కాదు విజయసాయి రెడ్డి. మనం అనుకుంటే విజయసాయి రెడ్డి కాడ ఏముండే, వాడి దగ్గర ఏమీ లేదు, ఒంటి మీద బట్టలు తప్ప. కాకపోతే 4 కొంపలు ఉంటాయి, మహా అంటే ఒక 200-300 కోట్లు ఆస్తి ఉంటుంది. ఇంకా ఎక్కువ చెప్పుకుంటే 500 కోట్లు. అవన్నీ గాలి మాటలమ్మా, అవన్నీ నేను నమ్మను. అసలు మోసగాళ్ళకి మోసగాడు ఉన్నాడు వాడే. ఇదంతా ఏంటంటే
చిన్న చిన్న వాగులు వంకలు నదులు అన్నీ కలిసి సముద్రంలో కలిసినట్టు ఈ దోపిడీ మొత్తానికి ఏంటంటే కొరియర్స్ అనమాట వీళ్ళందరూ అసలోడి కాడికి చేరతాయి. వాడే కలికాల జగనాసురుడు, వాడి కాడికి చేరతాయి అన్నమాట. ఇది ఏంటంటే కర్త కర్మ క్రియ మొత్తం జగన్మోహన్ రెడ్డి, వేరే వాళ్ళు ఎవరు లేరు. కర్త కర్మ క్రియ మొత్తం వాడే. కాబట్టి వాడు బయటపడకుండా వీళ్ళ ఛార్జ్ చేయించాడు అనమాట. ఆ పోర్టును లాక్కోవడానికి కారణం ఏంటంటే కేవీపీ రామచంద్రరావు ద్వారా ఈ పోర్టు ఇచ్చింది, మా నాన్న ద్వారా నీకు వచ్చింది ఆ పోర్టు, కాబట్టి మా నాన్న ఆస్తులన్నీ నాయే, నేను వెనక్కి తీసేసుకుంటానని విక్రాంత్ రెడ్డిని వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందువల్ల విక్రాంత్ రెడ్డి ఏం పసిపిల్లడు కాదు. విజయసాయి రెడ్డి చెప్పింది వాస్తవమే. విక్రాంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి కొట్టేశాడు ఆ పోర్టు. ఇవాళ ఏంటంటే ఈడీ సిబిఐ కేసులు ఎంటర్ అయ్యాలకే తిరిగి రిటర్న్ మళ్ళీ రాసిచ్చారు వాళ్ళకి. ఎందుకు రాసిచ్చారు? ఇప్పుడు బిడ్డని ఆడబిడ్డని వాళ్ళకి ఇచ్చాడమ్మా, వాళ్ళు చేసే లంగా పనులు లత్తుకోరు పనులు నీకు ఎట్లా చెప్పి చేస్తారా? చేయరు. ఇప్పుడు విక్రాంత్ రెడ్డి పసిపిల్లోడు కాదు, చాలా మందికి తెలీదు. లాటరైట్ అని మన్యంలో మంచి విలువైన ఖనిజం ఉన్నింది, లాటరైట్. దాని పేరు ఏంటంటే లాటరైట్ అని ఉండేది. ఆ లాటరైట్ని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసినోడు ఎవడు? విక్రాంత్ రెడ్డి కాదు. ఎన్ని వేల కోట్లు కట్టి వచ్చారు. ఈ లాటరైట్ కేసు ఇంకా పెట్టలా గవర్నమెంటు. దాన్ని ఎప్పుడు బయటకు తీస్తారు? లాటరైట్ కుంభకోణాన్ని. మన్యంలో ఆదివాసీలను గిరిజనులను ముంచి వాళ్ళకి నెలకి 20,000 30,000 మంత్లీ శాలరీలు ఇచ్చి ఆ గ్రామాల్లో కుర్రోళ్ళని తిరుగుబాటు చేయనీయకుండా నైట్ అడవిలో జ్వరబడి గజ దొంగల్లాగా అడవులో పడి అడవుల మీద పడి లాటరైట్ను లక్షల క్యూబిక్ మీటర్లు దేశ సరిహద్దులు దాటిచ్చారు. దాని కథ ఏంది? ఇప్పుడున్న మైనింగ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర దాని మీద దృష్టి సారించమంటుండా. లాటరైట్ కుంభకోణం బయటికిది విక్రాంత్ రెడ్డిని ఇరికిచ్చాల్సిన విక్రాంత్ రెడ్డి దాన్ని నడిపించినోడు లాటరైట్ కుంభకోణం. నీకు బాగా గుర్తుపెట్టుకో. ఇసుకేమో జగన్మోహన్ రెడ్డి సొంత తమ్ముడే అనిల్ రెడ్డి అని ఉంటాడు, వైఎస్ అనిల్ రెడ్డి అని వాడు. ఇక్కడేమో లాటరైట్ కుంభకోణం మొత్తం చేసింది ఎవరు? ఎడ్డు బాసూరు ఈ విక్రాంత్ రెడ్డి. తర్వాత ఇంకో కుంభకోణం, మన లిక్కర్ కుంభకోణానికి హెడ్ బాస్ ఎవరు? ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఒక్కొక్కరిని ఒక్కొక్క పనికి పెట్టుకున్నాడు. గుట్కా కుంభకోణంలో ఒక్కడిని పెట్టుకున్నాడు. మీకు అర్థం కావటంలా స్టోరీ. ఇదంతా సంచులు మోసే బ్యాచ్ అనమాట, కొరియర్స్ బ్యాచ్ అనమాట. ఒక్కొక్క కంపెనీకి లిక్కర్ సప్లై చేసినటువంటి 7 కంపెనీలు 63% టోటల్ సప్లైలో 7 కంపెనీలకి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇచ్చినందుకు మీరు చెప్పిన కమిషన్ 3,113 కోట్లు అవి వసూలు చేయటం, సాయంత్రానికి వసూలు చేయటం అన్నమాట. 3 పెట్టారు డబ్బు సంచులు. వీళ్ళు సంచులు మోసిన వాళ్ళే, సూట్ కేసులు మోసిన వాళ్ళే వీళ్ళు. మోసగాళ్ళకి మోసగాడు ఒకడున్నాడు. రాజకీయాన్ని నేరమయం చేసి రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం సంపద అంతా అనాపైచులతో సహా మోసగాడి కాడికి పోయింది. కాబట్టి నేనంటున్న ఈ లాటరైట్ కుంభకోణం తొందరగా బయటికి కొల్లు రవీంద్ర గారు ఎదురు చూస్తారు ప్రజలు. ఆ లాటరైట్ కుంభకోణంలో కొన్ని లక్షల క్యూబిక్ మీటర్లో దేశ సరిహద్దులు దాటిపోయిందమ్మా. అందువల్ల ఇది ఒకటి కాదు, చాలా పెద్ద కుంభకోణాలు జరుగున్నాయి. వీటన్నిటినీ ఈ కూటమి ప్రభుత్వం రాజధాని కట్టద్దా, పోలవరం కట్టద్దా, అభివృద్ధి చేస్తుందా, యువతకు ఉద్యోగాలు కల్పిస్తూనే ఈ దొంగలందరినీ భరతం పట్టాల్సినటువంటి తక్షణ కర్తవ్యం ఉంది ప్రభుత్వం దృష్టిలో. దీనికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఒకటి వెయ్యాల. ఈ కుంభకోణాలన్నిటికి కలిపి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఒక టీమును కానీ రిక్రూట్మెంట్ చేస్తే కానీ సరిపోయి. చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాడా? పెట్టుబడులు తెస్తాడా? ఎంఓఏలు కుదుర్చుకుంటాడా? ఈ దొంగనాయాలను అమ్మడబడతాడా? అందువల్ల ఈ దొంగనాయాలను పట్టుకోవాలంటే స్పెషల్ జమ్మంటి లీడర్లు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఈ అవినీతి మీద స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనేది క్రియేట్ చేయాలి. అప్పుడే రాష్ట్రం బాబు గారిని నమ్మింది ఎందుకు? దొంగలను పట్టుకోమని. ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, యువతకి ఉపాధి కల్పించాలా, ఉద్యోగాలు కల్పించాలా, దొంగల్ని భరతం పట్టాలా, ఎవరిని ఉపేక్షించకూడదు. వాళ్ళందరిని పట్టుకొని జైల్లో వేయాలా, వాళ్ళ ఆస్తులన్నీ స్వాధీనం చేసుకోవాలా. అప్పుడే రాష్ట్రం కూటమి ప్రభుత్వాన్ని సెల్యూట్ బాబు గారు అంటారు. వాళ్ళని వదిలేస్తే బాబు గారిని క్షమించరు. వాళ్ళని పట్టుకోమనే అధికారం ఇచ్చింది ప్రజలు. రైట్ సార్. అధికారులు మళ్ళీ పిలిచినా వస్తాను, నాకు తెలిసిన సమాచారం నేను చెప్తాను అని చెప్పి నేను విజయసాయి రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో మరి విజయసాయి రెడ్డి గారు అయితే వైసీపీకి ఎదురెళ్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో కూడా విజయసాయి రెడ్డి గారికి తెలుసు. కానీ ఆయన ఏ ధైర్యంతో ముందుకెళ్తున్నారు అనుకోవచ్చు. మరి ఇక మీదట ఆయన వెల్లడించబోయే విషయాలు ఏ విధంగా ఉంటాయంటారు? ఆయన పరిస్థితి ఏంటంటారు? నేను నిన్న చెప్పినా కదమ్మా, నిర్మించినోడికి కోల్చడం కూడా తెలుసుద్దని. అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించినోడు వాడే.
ఆ కుటుంబానికి అవినీతిని ఎలా చేయాలా, ఎలా చేయకూడదు, ఎలా తప్పించుకోవాలా అని అవినీతి సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసిన వ్యక్తికి కోల్చడం చేతరాదా? వాడిని అవమానించండి కాబట్టి వాడు గమ్ముగా ఎన్నుకుంటాడు. ఇప్పుడు శకుని గమ్ముగా ఎన్నుకున్నాడు, వాళ్ళ వంశాన్ని మొత్తాన్ని ఇబ్బంది పెట్టినాక శకుని గమ్మున్నాడా? వాళ్ళందరూ ఒక్కొక్క మెత్తుకు అండా జైలు వేస్తే శకుని బతికిచ్చారు. ఇదేరా నీకు ఇచ్చే ఆయుధం అని 2 పాచికలతో కురువంశం నిర్వంశం చేసిండు. కురువంశం నిర్వంశం అయిపోయింది. ఒక ముద్ద రోజు ఒక మెతికేస్తే పక్కటెముకలు తీల్చి వాళ్ళ నాయన 2 పాచికలు చేసి ఇచ్చిండు, మాయా పాచికలు. అట్టే విజయసాయిరెడ్డి ద్వారా వాడి ద్వారా సంపాదించుకొని 1000 కోట్లకు అధిపతులై రాష్ట్రానికి ముఖ్యమంత్రులై పారిశ్రామికవేత్తలైపోయిన ఈ ఎదవల్ని కోల్చడం వాడికి చేత కదా? పోతే పోతా, ఉంటే ఉంటా, నాశనం చేసే పోతా అనుకున్నాడు. ఖచ్చితంగా విజయసాయిరెడ్డిలో ఏంటంటే మానవత్వం పరిణమిస్తుంది. ఇప్పుడు రాష్ట్రానికి మంచిగా జరగద్ది. వాడైతే ఇంకా నిజాలు చెప్పడానికి తెగబడిపోయాడు. ఇంత బతికి నీళ్ళైన బావిలో నిగిడి దూచి చచ్చేదానికంటే నిజాలు చెప్పి చచ్చిపోతే బాగుండు అనుకొని తెగిచ్చుండ. కాబట్టి ప్రభుత్వం వాడిని ఆడుకుంటే మొత్తం బయటకు వస్తుంది. కాబట్టి వాడిని భద్రంగా కాపాడాలా. ఏంది ఇప్పుడు సెక్యూరిటీ కావాల్సింది రాష్ట్రంలో ఊరికంటే జగన్మోహన్ రెడ్డికి కాదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఏదైతే ప్రొటెక్షన్ టీం ఉందో వాళ్ళందరినీ విజయసాయిరెడ్డికి పెట్టండి. ప్రభుత్వం ఏంటంటే కాపాడాలా. విజయసాయిరెడ్డికి మంచి Z+ భద్రత ఇచ్చి వాడిని కాపాడుకుంటే ఈ అవినీతి వటవృక్షం మొత్తం బయటకు వస్తుందని నేనైతే ఘంటాపదంగా చెప్పగలను. ఇంత దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందమ్మా? ఏంటంటే స్టీలు, సిమెంటు, లాటరైటు, ఇసుక, గ్రానైటు, ల్యాండు, మైను, వైను, ఇలా పెండాకూడు మొత్తం నాకేసి రాష్ట్రాన్ని మాకేం తెలియదు, ఇదంతా కక్ష అంటే ఎట్ట కుదరదమ్మా? ధనుంజయ రెడ్డిని తక్షణం అరెస్ట్ చేయాలా. కృష్ణమోహన్ రెడ్డిని, ధనుంజయ రెడ్డిని కసిరెడ్డి డీజీపీగా చేసిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, చీఫ్ సెక్రటరీగా ఎలగబెట్టిన జవహర్ రెడ్డిని, ఈ నలుగురిని కానీ అరెస్ట్ చేయగలిగితే కూటమి ప్రభుత్వము మొత్తం బయటకు వస్తుంది. ఒక్కడిని కూడా వదలబడలే. వీళ్ళందరమ్మా అదే పేక మొక్కలో ఈకల లాంటి వాళ్ళు. వీళ్ళ నలుగురిని అరెస్ట్ చేయమను. ధనుంజయ రెడ్డి IAS ఆఫీసర్ ధనుంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని, CS జవహర్ రెడ్డిని, తర్వాత డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి చేసిండు కదా, వీళ్ళ నలుగురిని అరెస్ట్ చేయమను. మొత్తం బయటకు వస్తుందో లేదో కూటమి ప్రభుత్వమా? అసలు వాళ్ళకి మొత్తం తెలుసు ఆ బ్యాచ్కి ఈ అవినీతికి ఎక్కడెక్కడ ఏర్లు ఉండవు, ఎక్కడెక్కడ ప్రెడ్లు ఉండవు, ఎక్కడెక్కడ కొరియర్లు ఉండవు, ఎలా పోయింది మొత్తం ఈ నలుగురికి మొత్తం తెలుసు. కాబట్టి ఈ నలుగురిని కానీ అరెస్ట్ చేయగలిగితే కూటమి ప్రభుత్వమా ఏదో ఒక ద్వారా ఈ చైన్ మొత్తం బయటకు వస్తుంది. అంతకు తప్ప ఈ నలుగురిని అరెస్ట్ చేయకుండా తూతూ మంత్రాలు చేస్తే ఉపయోగం ఉండదు. విక్రాంత్ రెడ్డి వీళ్ళు కాదు. అసలు పట్టుకోవాలంటే నేను చెప్పిన ఈ నలుగురు IAS ఆఫీసర్ అయినటువంటి ధనుంజయ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి కాడ పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డిని, తర్వాత CS చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి జవహర్ రెడ్డిని, తర్వాత రాష్ట్ర డీజీపీగా పనిచేసినటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని కానీ అరెస్ట్ చేయగలిగితే మొత్తం బయటకు వస్తుంది. అసలోడు అప్పుడు వస్తుంది బయటికి. వీళ్ళకి తెలియకుండా భూములు పోయినాయి. ఆ చీఫ్ సెక్రటరీకి తెలియకుండా తగరపాలసలో ఎయిర్పోర్ట్ చుట్టూ భూములు పోయినాయి, అసైన్మెంట్ భూముల. ఎవరు చెప్తారు ఈ కబుర్లన్నీ? అంటే ఈ రవాణా అంటే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసింది ఎవరు? డీజీపీ. రాష్ట్ర డీజీపీ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసింది. అందుకే వెహికల్ కొత్తవి కొనరు. ఎవరు కొనరు? 5-6 వేల కోట్లు వెహికల్స్ కొనరు. రేషన్ బియ్యంకి తరలించడానికి కొత్త బండ్లు కొన్నారు చూసావా, డోర్ డెలివరీ అని చెప్పి. డోర్ డెలివరీ కాదు, రవాణా. ఈ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరు? ఈ రేషన్ బియ్యం వాహనాలే వాళ్ళకి ఆయుధాలుగా మారినాయి. ఈ రేషన్ బియ్యం వాహనాలు రేషన్ తరలించడానికి ఉపయోగపడి, లిక్కర్ షాపుల్లో డబ్బు తరలించడానికి ఉపయోగపడింది. అందుకు కొనడు 5-6 వేలకు. మళ్ళీ ఆ 5-6 వేల కోట్ల వాహనాల కొనుగోలులో కూడా విక్రాంత్ రెడ్డి పాత్రే ఉందన్నమాట. ఆ వాహనాలు కొన్నది ఎందుకు? పేదల పేరు చెప్పుకొని పేదలకు రేషన్ సప్లై కాదు, రేషన్ స్మగ్లింగ్ చేయడానికి. అదే రేషన్ వాహనంలో లిక్కర్లో ఉన్న డబ్బు తరలించడానికి. ఈ అన్నిటికీ అర్థం కావటంలా. అందువల్ల ఏంటంటే ఒక ఆర్థిక ఉగ్రవాది రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటాడో అర్థమైంది ప్రజలకి. అందువల్ల ఏంటంటే వదలకూడదు. ఇందాక నేను చెప్పిందే కరెక్టు. కాన్స్టిట్యూట్ చేయాలి. స్పెషల్ టాస్క్ ఫోర్స్ని కాన్స్టిట్యూట్ చేసి కోర్టు ద్వారా కాన్స్టిట్యూషన్ చేయాలి. రాష్ట్ర కోర్టుకి ఒక లెటర్ పెట్టాలి ప్రభుత్వం. దానికి పర్మిషన్ తెచ్చుకొని మెరుపు దాడులు కానీ చేస్తే అంటే బెయిలు
కోర్టు నుంచి బెయిల్ తేవడం, వీళ్ళు తప్పించుకోవడం, ఎవరు ఇంటర్ఫెరెన్స్ కాకుండా ఒక టాస్క్ ఫోర్స్ దళాన్ని, టాస్క్ ఫోర్స్ సపరేటు జడ్జిని, ఒక 3 మెంబర్ జడ్జిని పెట్టుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కానీ ఈ కుంభకోణాలన్నీ బయటికి రావు. ఒరే నాయన, ఇదేమితో ఇప్పుడు ఇరా నాయన, కలికాల కాలకేయుల ముఠాన్ని తక్షణం అరెస్ట్ చేయమని చెప్తుండా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.